జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోదిరి నాగమణి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ బోదిరి నాగమణి స్వామి సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో నేడు జరుగుతున్నటువంటి అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నాగమణి మేడం గారికి, స్వామి గారికి, అనంతరావు సార్ గారికి, వీడిసి సభ్యులకు, హాజరైనటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరము ప్రభుత్వం నుంచి మాకు టార్గెట్ ప్రతి స్కూల్లో కూడా ఒక 10% విద్యార్థులను పెంచాలనేటువంటి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పాఠశాలకు 100 మంది, ఈ పాఠశాల యొక్క టార్గెట్ 97 మంది పిల్లల్ని జమ అయ్యాలి, అడ్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కృషి ఫలితంగా, ప్రధానోపాధ్యాయుల యొక్క అంకిత భావం వల్ల దాదాపు ఇప్పుడు 116 స్ట్రెంత్ ఉన్నది. మరి పోయిన వారంలోనే నిజామాబాద్లో మాకు హైదరాబాద్ నుంచి ఆర్జేడి మేడం గారు రావడం జరిగింది. ఆ రోజు సార్ను కూడా అక్కడికి ఆహ్వానించారు, సన్మానం చేస్తామని. అంటే ఇచ్చిన టార్గెట్ను మించి అడ్మిషన్ తీసుకున్నారు కాబట్టి అక్కడ కూడా సార్కు సన్మానం పొందే అవకాశం వచ్చింది. కానీ సార్ అక్కడ దగ్గర రాలేడు, నేను తర్వాత వస్తా అని డిఓ గారికి చెప్పడం. మరి ఆ విధంగా ఇక్కడ పక్కనే హై స్కూలు, ప్రాథమిక పాఠశాల, అందరం కూడా కష్టపడి తిరిగినాము. కానీ రిజల్ట్ మాత్రం ప్రైవేట్లో ఎక్కువ వచ్చింది. అడ్మిషన్స్ చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలకు మంచి రిజల్ట్ ఉంది. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు తెలిసినటువంటి మీ మిత్రుల పిల్లలకు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానీ, ఇక్కడ హై స్కూల్లో ఇంకా కొంత ఒక 30-40 మంది మనకు జాయిన్ చేస్తే మనకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఉపాధ్యాయులకు. కాబట్టి దయచేసి మీరందరూ మీకు తెలిసినటువంటి మిత్రులందరికీ ఇక్కడ ఇంకా అవకాశం ఉంది పిల్లల్ని తీసుకోవడానికి, ఆ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. మేడం గారు చాలా ధైర్యం చేసి వాళ్ళ పాపను మా దగ్గర జాయిన్ చేశారు, కానీ ఇంకా ప్రజలకు ఆ ధైర్యం వస్తలేదు. మరి కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని అవకాశాలను మనం వినియోగించుకోవాలా. అనవసరంగా ఇప్పుడు మన అనంతరావు సార్ గారు చెప్పినట్లు మన దగ్గర ఉన్న డబ్బులను వృధా చేస్తున్నారు అందరూ కూడా. అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ప్రచారం మోజులో పడి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి ఆకర్షితులై పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. అంతకంటే మంచి విలువైనటువంటి చదువును, విద్యను అందించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.